రాముల వారి పట్టాభిషేకం అప్పుడు ఇలా ఉండాల్సిన అయోధ్య ఒక్క మాటతో ఇలా మారిపోయింది. ప్రతి ఒక్కరి చేత కంటతేడు పెట్టించే రామాయణంలోని అయోధ్యకాండం. రాముడిని కన్న కొడుకు కన్నా ఎక్కువగా పెంచిన కైకేయి కఠినశిలగా ఎలా మారిందో కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగే రాముల వారి గుణగణాలు, పట్టాభిషేకానికి ఏర్పాట్లు, కైకేయి 2 వరాలు, మందర మాటలు ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. దశరథుడికి పుత్రుల మీద ఎంతో ప్రేమంట. ఎంత ప్రేమంటే వారిని తమ శరీరం నుండి పుట్టిన 4 చేతుల్లా భావించేవాళ్ళంట. ఈ 4 కుమారుల్లో భర్త శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండటం వల్ల బెంగ పెట్టుకున్నాయంట. అంటే వాళ్ళ తాతగారింటికి వెళ్ళారు కదా, లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళను మళ్ళీ తలుచుకుంటున్నారంట దశరథుడు. అయితే దశరథుడికి శ్రీరాముని మీద మక్కువ ఇంకా ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటి? శ్రీరాముడు సద్గుణవంతుడంట. రూపంలో గాని గుణంలో గాని మహావీరుడంట. మృదువుగా మాట్లాడతాడంట. శరణన్న వారిని కాపాడతాడంట. కోపం గర్వం అనేవి ఉండదంట. సత్యమే పలుకుతాడంట. పరుల సంపదను అస్సలు ఆశించాడంట. దీనులను ఆదుకుంటాడంట. కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలు చర్చిస్తాడంట. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడంట. ఇన్ని మంచి గుణాలున్న శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమప్రీతంట. సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరికంట. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేనెంతగా సంతోషిస్తాను అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయటానికి నిశ్చయించుకున్నాడు. దశరథుడు నేను నిర్ణయం చేసుకున్నా కదని ఊరుకోలేదు. రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంతరాజులను, ప్రజలను పిలిపించాడంట. శ్రీరాముడు యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడంట. ఇది అందరికీ నచ్చితేనే అనుమతినివ్వమన్నాడంట. దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడంట. అంటే ప్రజలను అర్థం చేసుకున్న పాలనంటే ఇదే కదా. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్నే సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారంట. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను యువరాజ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేయవలసిందని ఆదేశించాడు. దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామా, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది. మరింత వినయవంతుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు దశరథుడు. తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనుగా సీతారామ ఉపవాస దీక్షను తీసుకున్నారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తుంది. ఇది చూసిన మందర కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన దాస్ అన్నమాట మందరంటే. పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేకం విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానాన్ని అందించింది. నిశ్చేష్టురాలైంది మందర. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని. నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషేక్తుడవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందమేమంటుంది కైకేయి. కైకేయి మాటలు విని ముక్కును వేలేసుకుంది మందర. రాముడు రాజ్య అయితే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నువ్వు కూడా ఆమెకి దాసి అవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయవలసి వస్తుంది. రాముడి సంతానానికి తర్వాత కాలంలో రాజ్యాధికారం వస్తుంది. భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతుడికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులు పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. కైకేయి మనసు మారింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం. తగిన ఉపాయాన్ని చెప్పమని మందర్ను కోరింది కైకేయి. గతంలో దశరథుడిచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర. ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందటానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపటానికి కైకేయి దగ్గరికి వచ్చాడు. కటిక నేల మీద ఉన్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉంది. దశరథుడు ఓదార్చటానికి పూనుకొన్నాడు. కానీ అతని ప్రయత్నమంతా పాపం బూడిదలు పోసిన పన్నీరైంది. ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. విషయం అడిగాడు. అదే అదనుగా భావించింది కైకేయి. నాకొక కోరిక ఉంది, దానిని మీరే తీర్చాలి. అలా తీరుస్తానని మాట ఇవ్వాలి అంది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన 2 వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరలు, జింక చర్మం ధరించి
జటాధారి అయ్యి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. అంతసేపటికి తేరుకున్నాడు, తన్నుకొని వస్తున్న దుఃఖంతో. కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు. అటువంటి వాణ్ణి అడవులు పాల్చేయమని అడగటానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా. రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమాలాడు. కఠినశిల కన్నీటికి కరుగుతుందా? కైకేయి మారలేదు. ఎమోషనల్లో ఇచ్చిన ప్రామిస్ తర్వాత పెద్ద సమస్య అవ్వచ్చు. ఆలోచించకుండా ఓకే అనటం వల్ల మనకే కాదు, మన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దశరథుడిచ్చిన ప్రామిస్. ఎందుకంటే దశరథుడు చేసిన ప్రామిస్ వల్ల రాముడి జీవితం మారిపోయింది. అందువల్ల మన లైఫ్లో కూడా అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలని. ఇంతటితో అయిపోలేదు స్టోరీ, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. శ్రీరాముడిని తోడ్కొని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుడిని ఆజ్ఞాపించింది. రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు. శ్రీరాముణ్ణి చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనం చేశాడు. దశరథునికి మాట రావటం లేదు, కన్నీళ్లు తప్ప. తండ్రి బాధకు కారణమేంటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి, అంటే రాముడు. అప్పుడు కైకేయి రాముడితో ఇలా అన్నది. మీ తండ్రి గారిని గతంలో నాకిచ్చిన 2 వారాలను ఇప్పుడు అడిగాను. నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. వాటిని నువ్వు పాటిస్తావని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. నా తండ్రే నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలి కానీ విషాన్ని తాగటానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను. రాముడు ఆడిన మాట తప్పుడు అని పలికాడు. శ్రీరాముడికి తండ్రి మీద ఉన్న భక్తి అలాంటిది. కైకేయి 2 వరాలను గురించి చెప్పింది. రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. సంతోషాలకు పొంగకపోవటం, బాధలకు కొంగకపోవటం స్థితప్రజ్ఞుని లక్షణం. అమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తా. భరతుడంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గురించి నాన్నగారు నాకు చెప్తే నేను కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయటం, ఆయన ఆజ్ఞలను పాటించటం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతాను అన్నాడు శ్రీరాముడు కైకేయితో. శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు. కైకేయి పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డలి చేత నరికిన మట్టి ముద్దలా నేల మీద పడిపోయింది. అంతులేని ఆవేదనకు లోనైంది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరాముడికి నచ్చజెప్ప చూశారు. కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు. వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాదరభావం లేదన్నాడు. తన పట్టాభిషేకం ఆగిపోవటానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణ చే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు. తనకు రాజ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు. అక్కడి నుంచి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసలుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదమని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకెళ్లమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు. శ్రీరాముడి సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. సీతారామ లక్ష్మణులు దశరథును దర్శించటానికి బయలుదేరారు. అయోధ్య శోకసముద్రమైంది. అయోధ్య కాండం నుంచి అరణ్యవాసం వరకు జరిగిందంతా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మీ విలువైన సూచనలను ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు అందుబాటులోకి వస్తాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.